స్వప్న ప్రార్థన చేస్తాం. ఈరోజు మన ప్రార్థన కార్యక్రమాన్ని స్వప్న ప్రారంభిస్తుందండి. ప్రారంభ ప్రార్థనతో భవిష్యత్తులో పాఠాలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. చెప్పాను నేను మా ప్రియ పనులకు తండ్రి, ఎందుకండి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యం నేర్చుకోవడానికి వచ్చాను తండ్రి. నీ వాక్యం నేర్చుకొని నువ్వు నిత్యరాజ్యంలో చేరుకోవాలని నీ కృప చూపిస్తావని బతిమలాడుకు వచ్చినామయ్యా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నీ యొక్క సజీవ రక్షణ కాసి కాపాడినందుకు నీకే కృతజ్ఞత స్థితిలో చెల్లించుకుంటున్నామయ్యా. మా పిల్లల్ని మీలో పెంచడానికి మాకు సహాయం చేస్తామని బతిమలాడుకుంటున్నానయ్యా. చిన్న ప్రార్థన చేసినామని అదే వేడుకుంటున్నాం కమ్మ తండ్రి. ఆమె అంటే స్వప్నకి కృష్ణ నేర్పించట్లేదు పాఠాలు. నేర్పిస్తే చక్కగా చెప్పేది. అవునా కృష్ణ? ప్రార్థన చక్కగా చేస్తుంది తెలుసు కదా. చక్కగా నేర్పిస్తే బాగుంటుంది. చిల్డ్రన్ బైబిల్ స్కూల్ అసలు ప్రారంభించింది కోటేశ్వరి అండి. నాదేమీ లేదు. ఆవిడ చెప్పిందని నేను రన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. కోటేశ్వరి ఈరోజు పిల్లలు పాట పాడారు. 10 నిమిషాల్లో పాట నేర్చేస్తున్నారు. వెళ్తారా? చరణం ఒకటి పాడండి. చరణం ఒకటి పాడు. పల్లె వరకు మాత్రం చూడకుండా వచ్చేస్తుంది. వెరీ గుడ్, బాగా పాడాడు. పెటర్సన్ కూడా బాగా పాడాడు. పేటరు పల్లవు పాడు. పేటరు బాగా పాడాడు. పల్లవు ఒకటి పాడు. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం 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 మొదటి దినమున వెలుగు, రెండవ దినమున భూమి ఆకాశము, మూడవ దినమున భూమి గడ్డి మొక్కలు వృక్షములు. సృష్టిక్రమం 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 దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం దేవుడు చేసిన 7 దినముల సృష్టిక్రమం సృష్టిక్రమం సృష్టిక్రమం. పూర్తిగా రాలేదు, బాగా పాడాడు. అంటే కొంచెం భయపడుతున్నారు. నేను మీకు వాట్సాప్లో పెట్టిన పాట 3వ చరణం రాయలేదు, అది రాసి నేను పెడతాను. నేను పాడింది కూడా పెట్టాను. నా గొంతు అసలు బాగోదు. మీ పిల్లల గురించి చాలా బాగుంది. ఎవరు పాడిన పాటను వాళ్ళని సెపరేట్గా నేను యూట్యూబ్లో పెడతాను. ఓకేనా పిల్లల? వారానికి ఒక పాట, ఒక పాఠం. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు వచ్చే నెల సిలబస్ స్టార్ట్ అయింది. జూలై నుంచి డిసెంబర్ వరకు సృష్టి పతనం. ఈ సృష్టికి సంబంధించిన పాఠాలకు సంబంధించిన ఒక పాట, సృష్టి పతనానికి సంబంధించిన ఒక పాఠం అలా మనకి జూలై నెల నుంచి వెళ్తుంది.
ఈ వచ్చే ఆదివారం మాత్రం పాట ఒకటి పాడాలి అంతే పిల్లలు. ఒక నోట్స్లో పాటను చక్కగా సాంగ్ నెంబర్ 2 అని వేసుకోండి. సాంగ్ నెంబర్ 1 కూడా నేను ఫోన్లో పెట్టేస్తా. 1, 2 రాసేసుకొచ్చేసుకోండి. 1 వచ్చే ఆదివారం నేర్పిస్తా, దేవుడే దేవుడే అనే పాట. ఓకేనా? పిల్లలకి బ్యాగ్ ఇస్తాం, కాసేపు వెళ్ళేటప్పుడు బ్యాగ్లో ఏమేమి పెట్టుకోవాలి, ఎలా రావాలనేది కోటేశ్వర 5 నిమిషాలు పిల్లల గురించి చెప్తుంది. తర్వాత నా పాఠం చెప్తాను. ఈరోజు కూడా పరిస్థితి ఏంటంటే మాస్టర్లు అందరూ సెలవు పెడుతున్న టీచర్ లాగా ఉంది. హరిబాబు సెలవు, కృష్ణ చెప్పడండి, ఆదం చెప్పడండి. మీకోసం మొక్కలు పెట్టాను కదా పూలు కూడా ఎలా పూసేసి ఈరోజు ఒక స్పెషల్ ఉందండి. ప్రతిరోజు ఒక స్పెషలే. మనం లేసాము అంటే అదొక స్పెషల్. దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం. గర్భఫలాలు గర్భఫలాలు దేవుడిచ్చు బహుమానం. మనం అందరం దేవుడిచ్చిన బహుమానాలమేనండి. అలానే ఒక సంవత్సరం క్రితం మా ఆడపడుచుకి దేవుడిచ్చిన గర్భఫలం ఈరోజు తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా దేవుని సంఘంలో ఉన్న చిన్న పిల్లలందరికీ చిన్న గిఫ్ట్ అనేది ఇవ్వమని తను కోరింది. దానివల్ల ఈరోజు చర్చికి వచ్చే పిల్లలందరికీ వాళ్ళ బుక్స్ని వాళ్ళు కవర్లో పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. అవును కదండి? ఆవిడిచ్చే వస్తువు వాళ్ళకి ఉపయోగపడాలి, ఆ రకంగా ఇమ్మంది. సరే అని చెప్పి వాళ్ళ కోసం చిన్న జూట్ బ్యాగులు తేవడం అనేది జరిగింది. పిల్లలు ప్రతి ఆదివారం ఆ బ్యాగులో, ఇదిగోండి బ్యాగ్ మాత్రం చాలా బాగుంది. జిప్పు కూడా ఉందండి. ఈసారేంటి జూట్ బ్యాగ్లే పంచుతున్నారు అనుకోవద్దు. ఏమిచ్చినా ఏమవుతాయండి? కనిపించవు, ఉండవు. అవునండి. కొన్ని వస్తువులు పెన్సిల్ ఇస్తున్నాము, మనం చాలా వస్తువులు ఇచ్చాం పిల్లలకి. ప్లాంట్లు ఇచ్చాం, బుక్స్ ఇచ్చాం. అవి ఏమైపోయినాయో కొన్ని రోజులు వాడుకుంటే ఏమవుతాయి? అవి అయిపోతాయి. కానీ ఈ జూట్ బ్యాగులు మాత్రం చిరగవండి చాలా తొందరగా. కాబట్టి ప్రతిరోజు వాళ్ళ బైబిల్ ప్రాజెక్టులు చేశారు పిల్లలు వేసవకాలం సెలవుల్లో. అవి పెట్టుకొని వాళ్ళు రాసుకుని బైబిల్ రాసుకోవడానికి ఒక నోట్స్ ఇచ్చారు. ఆ నోట్స్, ప్రాజెక్ట్ చేసే బుక్, పెన్సిల్, ఎరేజరు, డ్రాయింగ్ పెన్సిల్స్ పిల్లలకే చెప్పేది. సార్ ఇచ్చే బ్యాగ్లో అవన్నీ పెట్టుకొని ప్రతి ఆదివారం బ్యాగ్ తీసుకొని చర్చికి రావాలి. వచ్చే ఆదివారం పాట రాసుకురావాలంట ఒక బుక్లో. వినిపిస్తుందా పిల్లలు? సాత్విక, ఇప్పుడు ఇచ్చే బ్యాగ్ని ప్రతి ఆదివారం చర్చికి తీసుకొచ్చుకోవాలి. అందులో ఏముండాలి? ప్రాజెక్ట్ చేశారు మీరందరూ సమ్మర్ హాలిడేస్లో, ఆ వర్క్ చేసిన బుక్ ఉండాలి. మళ్ళీ బైబిల్ రాశారు. రాశారా? ఎన్ని అధ్యాయాలు రాశారు? యశ్రావ్య, ఎన్ని అధ్యాయాలు రాసుకొచ్చావు? పోయిన ఆదివారం చూపించావు. ఆ బుక్, పెన్సిల్, ఎరేజరు మీకెవరికైనా మీ ఇంట్లో వాళ్ళు బైబిల్ కనుక ఇస్తే ఆ బైబిల్ ఇచ్చారా? ఎవరికన్నా ఇంట్లో బైబిల్? ఆ బైబిల్ పెట్టుకొని బ్యాగ్ తెచ్చుకోండి. కంపల్సరీగా ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకోవాలి. అసలు వాటర్ తెచ్చుకోవట్లా, ఇక్కడికి వచ్చి అక్కడ తొనుకుంటున్నారు వాటర్ కోసం. అవునా? బాటిల్ ఇచ్చారా సార్ అందరికి? వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఆ బ్యాగ్ మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఆదివారం ఆ బ్యాగ్ని తెచ్చుకోవాలి. సరే, ఫస్ట్ వచ్చినానికి ఫస్ట్ ప్రైజ్ అంట. వస్తారా?
ఇద్దరు ఫస్ట్ ముందు శ్రావ్య సాత్విక ముందు వెనక రారాలు ఇద్దరు ఒకేసారి వస్తారు. జంట పక్షులు. నేను ఇస్తే బాగోదండి, ఇక్కడ వాళ్ళ తాతగారు వాళ్ళ మామగారు ఉన్నారు. అవునండి, వాళ్ళు ఇస్తేనే బాగుంటది. వచ్చి మీరే ఇవ్వండి. మీకు బ్యాగ్ మాత్రం నేను చూపిస్తానే తీసుకున్నా. రండి మీ చేతులతో అందుకున్నట్టు ఏమండి, మేము ఒక విత్తనం వేసాం అంటేనండి, దాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి? తల్లిదండ్రులు, వాళ్ళ ఇంట్లో ఉన్న తాత మామ వాళ్ళే కదండి. 7-8 జిప్పులు వచ్చింది బాగుంటుంది. అంటే ఆడపిల్లలని జూట్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తెచ్చాం. ఇది కూడా జూట్ బ్యాగేనంటండి. వాళ్ళ మామగారు కూడా రావాలి. రండి రండి, ఇద్దరు రండి. బ్యాగ్ అయితే చాలా బాగుందండి. పిల్లలు చక్కగా ఎక్కడికైనా వెళ్తానికి పట్టుకెళ్తానికి బాగుంటది. కవలతో ఇచ్చిన ఆ తర్వాత పెట్టుకుంటారులేండి. ఒక నాన్న ఇవ్వాలంటే ఒక తాత ఇవ్వాలంటుంది. క్లాస్ కొట్టండి అందరూ, దగ్గరికి వచ్చి తీసుకోండి. థ్యాంక్స్ చెప్పండి మా తాతకి. వేసుకోండి, ఇద్దరు చూద్దాం. వేసుకోండి, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోండి. బాగుందా? నచ్చిందా మీకు? మరి అలా చక్కగా నేర్చుకున్నారనుకో ఇంకా అలాంటి ఎన్నో ఇస్తారు సార్. సరేనా? సరే కూర్చోండి, నేను మీకు ఒక కథ చెప్తా. మళ్ళీ వేరే బ్యాగ్ వస్తుందమ్మా, మీకు ఈ బ్యాగ్ కూడా వస్తుంది. మీరు సమ్మర్ హాలిడేస్ ని త్యాగం చేశారు, అందుకని మీకు స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. మిగిలిన వాళ్ళు కూడా అలా కష్టపడ్డారు అనుకోండి, మీకు కూడా అలాంటి గిఫ్ట్స్ ఎన్నో వస్తాయి. సరేనా? ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు వాళ్ళు. ఎన్ని ప్రశ్నలు అండి? 100 ప్రశ్నలు. క్వశ్చన్స్ అడిగిన రోజు నేను లేను, అందుకే నాకు తెలీదు. సరే, నేను ఒక కథ చెప్తాను, చిన్న కథ, అందరికీ తెలిసిన కథే. ఆవు పులి కథ తెలుసండి అందరికి? ఆవు పులి కథ. ఒక ఆవులన్నీ అడవికి మేతకెళ్ళినాయి. అడవికి మేతకెళ్తే పులి ఆహారం కోసం వచ్చింది. ఆవులేమో వీటి ఆకలి కోసం వెళ్తే పులి దాని ఆకలి కోసం వచ్చింది. ఆవులు ఏం తింటాయి? గడ్డి తింటాయి. మరి అడవుల్లో గడ్డే కదా ఉండేది, ఆకుపచ్చని మొక్కలు, చెట్లుకున్న ఆకుల్ని, నేల మీద ఉన్న గడ్డిని ఇవి తింటాయి ఆవులు. మరి పులి ఏం తింటది? చెప్పాలి పిల్లలు. మాంసం తింటది పులి. అది ఆవు అవనివ్వండి, మేక అవనివ్వండి, జింక అవనివ్వండి, ఏదైనా సరే చిన్న చిన్న జంతువులు వేటాడుకొని పులి తినిద్ది. అక్కడ పులి మేతకొచ్చిన ఆవుల మీదకు ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. అప్పుడు దానికి ఒక ఆవు దొరుకుద్ది. పులికి ఒక ఆవు దొరుకుద్ది. ఆ ఆవు ఏం చేస్తుంది అంటే పులిని బ్రతిమాడుకుంటుంది. నాకు చిన్ని పిల్ల పుట్టింది, ఇంటి దగ్గర ఉంది, పాలు కోసం ఏడుస్తుంది, నేను ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చేసి మళ్ళీ వచ్చి నీ ఆకలి తీరుస్తాను అని అడిగిద్ది. ఎవరైనా అడుగుతారా అలాగా? వెళ్ళి మళ్ళీ వస్తానని ఎవరైనా అడుగుతారా? దొరికితే ప్రశ్న, సమాధానం చెప్పాలి. ఇప్పుడు మిమ్మల్ని మిస్ కొడుతుంది, కొట్టడానికి నుంచోబెట్టారు, మీరు తప్పించుకోవడానికి సమాధానం చెప్తారు. రేపు రాసుకొస్తాను వర్క్ అని చెప్తారు. అవునా? రేపు కూడా రాసుకు రాలేదనుకో మిస్ ఏం చేస్తారు? కొడతారు. అదే రేపు రాసుకొచ్చేసారు అనుకో కొడతారా? ఇంతకీ మీరు రేపు రాసుకొస్తారా రాసుకురారా? రాసుకొస్తారు. అంటే మీరు మంచి వాళ్ళే. ఆ పులి ఏం చెప్పి, అక్కడ ఆవేం చెప్పిందంటే పులికి, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పింది. ఇంటికి వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి మళ్ళీ వస్తాను అని చెప్పింది. మరి నువ్వు ఇలా చెప్తున్నావు, నీ మాట నమ్మడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అని అడిగిద్ది పులి. నేను నీ మాట నమ్మను, నేను నిన్ను పంపించను అని అడిగితే ఆవు బ్రతిమాలుకునిద్ది. నేను అబద్ధం చెప్తే దేవుడు నన్ను మెచ్చడు, నేను చెప్పేది
నిజమే, నేను కంపల్సరీగా ఇంటికి వెళ్ళి నా బిడ్డకు పాలిచ్చి తిరిగి వస్తాను అని బ్రతిమలాడుకుంటే సరే పులి ఏం చేస్తుంది, వస్తే తినొచ్చు, రాకపోతే ఇంకొక ఆహారాన్ని వెతుక్కోవచ్చు అని చెప్పి వెళ్ళమనిద్ది. ఆవు ఇంటికి వెళ్ళిపోయి తన బిడ్డకు పాలిచ్చి బిడ్డకి మంచి చెడు ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి ప్రతిదీ నేర్పించి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి తన తోటి ఆవులకు కూడా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు చేసి తిరిగి పులి దగ్గరికి వెళ్ళిపోద్ది ఆవు. అప్పుడు ఆ పులి ఆవును చూసి ఎంతో బాధపడిద్ది. ఇంత మాట మీద నిలబడే స్వభావమా, ఇంత సత్యంగా ఉన్నావు నువ్వంటే సత్యమే నా తల్లిదండ్రి అని చెప్తుంది అక్కడ. అంటే ఏంటి అక్కడ అర్థం, సత్యమే తల్లిదండ్రి అంటే తనకి చిన్నప్పటి నుంచి అదే తెలుసు అనమాట, సత్యంగానే ఉండాలి. సత్యము అంటే నిజం, పిల్లల లోక ప్రకారం సత్యం అంటే నిజం, నిజమే చెప్పాలి, నిజంగా మనం చెప్పిన మాట మీదే నిలబడాలి. మన దేవుడు ఎవరు, సత్యవంతుడైన దేవుడు. అవునండి, మన దేవుడు సత్యవంతుడు అంటే నిజమైన దేవుడు. మన చేతిలో ఉన్న వాక్యం సత్యం, నీ వాక్యమే సత్యము, దేవుని యొక్క మాటలు సత్యమే, దేవుడు సత్యమే. కాబట్టి మనం ఎలా ఉండాలి, పిల్లలు వినాలి, మనం కూడా ఎలా ఉండాలి, సత్యంగానే ఉండాలి. అంటే ఎలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనం ఎప్పుడు మన మాట కానివ్వండి మన చేతలు కానివ్వండి ఎలా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, నిజంగానే ఉండాలి. అబద్ధం అనేది మనలో కనిపించకూడదు, ఉండకూడదు. మనల్ని ఎవరు చూడట్లేదు కదా అని అబద్ధం అనేది చెప్పకూడదు. అక్కడ ఆవు చూడండి, పులి వెనక మళ్ళీ రావట్లా, కానీ వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేసింది, ఆవు పులి దగ్గరికి వచ్చేసింది మాట ప్రకారం. మనం కూడా అంతే, ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారమే జరిగించాలి, మాట మీదే నిలబడాలి, మనం కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు అబద్ధం అనేది చెప్పకూడదు. ఎవరి దగ్గర మన తల్లిదండ్రులకు తల వంపులు మనం తీసుకురాకూడదు. అర్థమైందా పీటర్, అర్థమైందా? ఎలా ఉండాలి మనం, సత్యం చెప్పేవారంగా. మన దేవుడు సత్యవంతుడు కాబట్టి మనం కూడా సత్యవంతులుగానే ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు, దేవుడెవరు, సత్యవంతుడు. మన చేతిలో ఉన్న దేవుని మాటలు సత్యవాక్యం, సత్యమే. అర్థమైందా? కాబట్టి మీరు కరెక్ట్గా ఉండాలి ఎప్పుడు. సరే, ప్రార్థన చేసుకుందామా? నేను చెప్పిన అర్థమైనయా మీకు? బైబిల్ బ్యాగ్ ఇస్తారు, దాని అందరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు బర్త్డే ఎవరిది? సూర్యశ్రీ నిత్య. సూర్యశ్రీ నిత్య అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చింది చర్చికి. సరే, ప్రార్థన చేసుకుందాం. బట్టండి, కళ్ళు మూసుకోండి అందరూ. ఎవరైనా చేస్తారా ప్రార్థన? ఇంకా తాకేస్తుంది చేయలేదు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమున్న మా తండ్రి, నీ పిల్లలకు నువ్వు సత్యవంతుడు అని, నీవు ఏ విధంగా అయితే సత్యంగా ఉన్నావు, మేము కూడా అలానే సత్యవంతులుగా జీవించాలని పిల్లలకు చెప్పాను నాయన. అట్టి ప్రకారం వీళ్ళ జీవితాలను కొనసాగించాలని కోరుకుంటూ నీ వాక్యంలో ముందుకు సాగే భాగ్యం ఈ పిల్లలకు మాకు కూడా దయచేయమని, అపవాదికి లోబడకుండా నీకు లోబడి నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకొని ముందుకు సాగి ఉన్న నిత్యరాజ్యానికి చేరే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, విశ్వాసంలో ఎదుగుతూ మంచి జ్ఞానాన్ని వివేకాన్ని నేర్చుకుంటూ ఉండాలని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.